హాయ్. హాయ్ మీ మ్యామ్. పేరు? ప్రవర్ధన్ మ్యామ్. ప్రవర్ధన్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది వరంగల్ మ్యామ్. నా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. సో నేను మాస్టర్స్కి యూకే వెళ్దాం అనుకుంటున్నాను. యూకేలో ఏం మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఎంఎస్సీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడికి ఎలా వచ్చారు? వీసోస్ గురించి ఎలా తెలిసింది? త్రూ సోషల్ మీడియానే నాకు తెలిసింది తెలుసు. మ్యామ్. సో ప్రవర్ధన్, మీరు ఆన్లైన్ లో వీసోస్ గురించి చూసినప్పుడు, తర్వాత ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది? నాకు చాలా క్లారిటీ వచ్చింది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ గైడెన్స్ అనేది స్టెప్ బై స్టెప్ చాలా గైడెన్స్ వీళ్ళు Explain చేశారు. ఎక్స్ప్లెయిన్ చేశారు. లోన్ విషయంలో నాకు బయట చాలా ఇబ్బంది అయి ఉండే. సో వీడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చే అంటే రెస్పాన్స్ అవ్వచ్చు, వీళ్ళు ఇచ్చే గైడెన్స్ అవ్వచ్చు, నాకు చాలా హెల్ప్ అయింది. సో వీసోస్ కన్నా ముందు వేరే కన్సల్టెన్సీకి వెళ్ళున్నారు మీరు? అవును, వెళ్ళాను. సో అక్కడ పాసిబుల్ కాలేదు. అంటే లోన్ ప్రాసెస్ అవ్వలేదు. అవును, లోన్ ప్రాసెస్ అవ్వలేదు. ఓకే. సో ఇక్కడ మరి లోన్ శాంక్షన్ అయిందా? శాంక్షన్ అయింది మ్యామ్. అది నాన్ కొలెక్టరల్ Non-collateral. శాంక్షన్ Nice. అయింది. ఎంత వచ్చింది లోన్? 40 lakhs మ్యామ్. 40 lakhs వచ్చింది. సూపర్. సో యూనివర్సిటీ సెలెక్షన్ విషయంలో ఎలా జరిగింది ప్రాసెస్? ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎడిన్బరా నాపియర్ యూనివర్సిటీ మ్యామ్. ఓకే. ప్రతిదీ నేను సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ బట్ అంతగా డెప్త్గా తెలియదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సార్ వాళ్ళు నాకు ప్రతిదీ గైడెన్స్ ఇచ్చి ప్రతిదీ చెప్పి రైట్. సో యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ ఏమైనా వచ్చిందా? స్కాలర్షిప్ 3,000 pounds వరకు వచ్చింది. నైస్. స్కాలర్షిప్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ లోన్. బయట ఏదైతే అసలు అవ్వదు అన్నారో అది ఇక్కడ అయింది. సో ఇక్కడ ఏమన్నా మరి ఎడ్యుకేషన్ లోన్ విషయంలో ఏమన్నా ఇబ్బంది జరిగిందా? ఏం జరగలేదు మేడం. ప్రతిదీ వీళ్ళే చూసుకున్నారు. అంటే నేను పర్సనల్గా వేరే వాళ్ళని విజిట్ అవ్వడం ఏం జరగలేదు. ప్రతిదీ వీళ్ళతోటే అయిపోయింది. ఓకే. అంటే మొత్తం ఎడ్యుకేషన్ లోన్ అంతా ప్రాసెస్ కూడా ఇక్కడే జరిగింది. అవును. ఓకే. సో ఎన్ని డేస్ పట్టింది టోటల్ ఈ ప్రాసెస్ అంతా కూడా? 1 month మ్యామ్. ఎగ్జాక్ట్లీ 1 month. సో ఇప్పుడు ఎప్పుడు వెళ్ళబోతున్నారు అబ్రాడ్ కి? నాది మెయిన్ టెక్ మ్యామ్. మేలో. ఓకే. సో జనవరి ఇంటెక్ లో చాలా మంది వెళ్తున్నారు, మీరు మే సెలెక్ట్ చేసుకున్నారు. సో ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ ఏంటి? వి సోర్స్ త్రూ వీళ్ళ కన్సల్టేషన్ కావచ్చు, ఈ ప్రాసెస్ కావచ్చు, వీళ్ళ ప్రాసెసింగ్ అంతా ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను కూడా జనవరి ఇంటర్వ్యూ కోసమే వచ్చాను. బట్ నా టైం వేస్ట్ ఎక్కడైందంటే నేను బయట వేరే వేరే కన్సల్టెన్సీస్ కూడా వెళ్ళాను. సో అందువలన నాది అటు వెళ్ళడం వలన ఇటు మెయిన్ టెక్కి ఎక్స్టెండ్ అయిపోయింది. సో నేను ఫస్టే రీసోర్స్కి వచ్చి ఉంటే నేను కూడా జనవరి ఇంటెక్కి వెళ్ళేటోని. చాలా క్లారిటీ వచ్చింది మేడం బయటి వాటికంటే. ఒకసారి విజిట్ అయితే మనకి అర్థమైపోతుందని నాది. సో ఈ ప్రాసెసింగ్ విషయంలో ఎక్కడైనా ఏమైనా ఫీ చార్జ్ చేస్తారా వి సోర్స్ వాళ్ళు? లేదు మేడం, ఇంతవరకు అయితే నాకు దగ్గర ఏం ఛార్జ్ చేయలేదు. రైట్. సో ఫైనల్లీ ఒక 1 word అబౌట్ వి సోర్స్ అంటే ఏం చెప్తారు? స్టెప్ బై స్టెప్ క్లియర్ గైడెన్స్ ఉంది, ప్లస్ మళ్ళా ఫాస్ట్ ప్రాసెసింగ్ ఉంది. రైట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.